కీర్తనది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కీర్తనలో మనము ఎవరైతే లీడ్ సింగర్, ఎవరైతే ఫ్రంట్లో పాడుతున్నారో వాళ్ళ వాయిస్ని దాటి మన వాయిస్ ఉండకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లీడ్ సింగర్ ఎవరైతే పాటలు పాడుతున్నారో తనకైనా మనం ఎక్కువ మధురంగా పాడొచ్చేమో, లేదంటే తనకైనా మనకి ఇంకా మంచి రాగం వచ్చేమో, లేదంటే తను తప్పుగా పాడుతున్న దాన్ని కొంచెం మార్చేసి ఇలా పాడదామంటే తనకి వచ్చేస్తుంది. అది అంతా తప్పు. ఎవరైతే లీడ్ చేస్తున్నారో సింపుల్గా వాళ్ళని మనము ఫాలో చేయాలి. అండ్ వాళ్ళు లీడ్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్కైనా మనము పెంచి పాడకూడదు. అండ్ తర్వాత కీర్తన్ లీడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఈ కీర్తన్ లీడ్ చేయడం అనేది ఎవరు ఉన్నారు ఆ టెంపుల్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనకైనా సీనియర్ డివోటీస్ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఎదురుగా మనం మైక్ తీసుకొని పాడకూడదు. అది చాలా అపరాధం. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ మనకి చెప్తే కమ్ హియర్, ఇలా రా, మైక్ తీసుకో పాడు అంటేనే మనము పాడతాం. మన వరకు మనం మైక్ తీసుకొని అలా పాడకూడదు. అండ్ ఈ పాడినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం మంచిగా పాడుతున్నాము అని అందరినీ తెలియపరచాలని ఒక తపన మనలో, నాకు బాగా వచ్చి నేను ఈ కొత్త ట్యూన్ నేర్చుకున్నాను, అందరు వింటే బాగుంది, అది కూడా అపరాధం. మనం పాడుతున్నాము భగవంతుడి కోసం, కానీ అందరూ వినాలి, నాకు బాగా వచ్చేసింది, లేదంటే అందరు నన్ను మెచ్చుకుంటారు, మనం అందరి కోసం పాడట్లేదు, మనం భగవంతుడి కోసం పాడుతున్నాము. సో అది ఒక పెద్ద అపరాధం అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆ తపనలో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం మనకి తెలియట్లేదు. అతను ఎప్పుడు అంటే మనం అపరాధం ఎలా చేస్తామంటే మనకి పాడాలని ఉంది, ఆ పర్సన్ పాడుతున్నాడు, లోపల మనకి అతను పాడుతున్నారు, మనం వెనక పాడదామని ఆ భావనలో లేరు. అతను ఎప్పుడు ఆపితే నేను మైక్ తీసుకుంటాను, అతను ఎప్పుడు ఆపితే నేను మైక్ తీసుకుంటాను, అతను ఆపేస్తే నేను తీసుకోవాలి కదా, ఎంత అపరాధం చేస్తున్నాం. అతను హరే కృష్ణ కీర్తన పాడుతున్నారు, మనం చూపచాపుగా పాడాలి. యాక్చువల్గా కీర్తన లీడ్ చేయడం అనేది మన వరకు మనం ఎప్పుడు చెప్పకూడదు. నేను చేస్తాను, నాకు మైక్ ఇవ్వండి. ఎవరైనా మనకి చెప్పాలి, మన సీనియర్స్ అయినా మన మీరు పాడొచ్చు కదా అంటే, పాడమంటున్నారా అంటే ఫస్ట్ వాళ్ళని నమస్కారం పెట్టేసి అయితే సరే నేను పాడతాను అని ఆ వినయ భావంలో ఉండాలి. ఏదైనా మనకి వచ్చు అని వెంటనే దాని ఒక ప్రదర్శన, అడ్వర్టైజ్మెంట్, రండి అందరు చూడండి, అది చాలా తప్పు. దాంట్లో మన భక్తి పెరగదు, మనం మంచి సింగర్గా మారిపోతామేమో. కొన్నాళ్ళకి ఇలా పాడి పాడి మన కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే మనం పాడతామో తర్వాత అందరూ వచ్చి చెప్తారు, చాలా బాగా పాడారండి, ఎంత బాగా పాడారండి. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైము నేను గత ఆదివారం ఇలా పాడాను, అందరు మెచ్చుకున్నారు, ఈ ఆదివారం ఏం పాడాలి అందరు మెచ్చుకుంటారు అని వీక్ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఏ ట్యూన్ పాడితే ఈసారి అందరు చప్పట్లు కొడతారు, అయిపోయింది. ఆ మొత్తం ఒక డివోషనల్ ప్రాసెస్ మీరు ఎండ్ చేసేసారు. మీరు పాడుతున్నారు, నేను ఇలా పాడితే స్వామి హ్యాపీ అవుతారని. మనకి పాడాలని ఇష్టం ఉంటే మన ఇంట్లో కూడా పాడుకోవచ్చు. మన ఇంట్లో ఆల్టర్ ఉంది, స్వామి ఉన్నారు, ఆయన్ని చూస్తూ ఆయన కోసం మనము పాడాలి. ఈ అప్రిషియేషన్ అనేది చాలా పెద్ద డిజీజ్ అనమాట. ఒక్కసారి అది మనకి అట్టుకుంటే అది ఒక కంటేజియస్ డిజీజ్ లాగా, అది పోదు. అప్పుడు దాన్ని తీయడానికి ఎన్నో జన్మాలన్నమాట. ఎంతోమంది మంచి భక్తులు చాలా చక్కగా జపం చేశారు, అన్నీ చేశారు, కానీ ఆ అప్రిషియేషన్కి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయి ఎన్నెన్నో జన్మాలు మళ్ళీ జన్మం తీసుకొని దాంట్లో చిక్కిపోయారు. సో మనం దాంట్లో నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి.